కన్నడ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, బీహార్ భాషల్లో కూడా స్టార్ట్ చేశారు. తర్వాత వస్త్రాలు ఎగుమతి చేసే కళాంజలిని ప్రారంభించారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కళాంజలి నెంబర్ 1 స్థానంలోనే ఉంది. సినీ పరిశ్రమకే కాదు, పర్యాటక రంగానికి రామోజీరావు అందించిన మరో మహా అద్భుతం రామోజీ ఫిల్మ్ సిటీ. సినీ నిర్మాణానికి కావలసిన సకల సదుపాయాల నిలయం ఈ చిత్రనగరి. సువిశాలమైన పూల తోటలు, కళ్ళు చెదిరే స్టూడియోలతో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధుల్ని చేసే రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నీస్ బుక్ లో తన పేరును నమోదు చేసుకుందంటే ముందుగా మనం తలుచుకోవాల్సిన పేరు రామోజీరావు గారిది. ఇక దర్శకుడి ప్రతిభకు తగ్గట్టు నిర్మాత కష్టానికి విలువ ఉండేలా సినిమా తీయడానికి అన్ని హంగులు, వస్తువులు ఒక చోట ఉండాలని భావించారు రామోజీరావు. ఆలోచన నుంచి పుట్టుకు వచ్చిందే రామోజీ ఫిల్మ్ సిటీ. అనుకున్న వెంటనే దీన్ని నిర్మించాలని భావించారు. సుమారు 1650 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. 1996 అక్టోబర్లో దీన్ని ప్రారంభించారు. దర్శకుడు, నిర్మాత, చిత్ర యూనిట్ చిత్ర నిర్మాణం కోసం ఒకసారి కథ తీసుకుని ఇక్కడ ఎంటర్ అయితే చాలు, నేరుగా థియేటర్లో ప్రింట్